ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయితా ఉన్నది. మరి 2.5 ఏళ్లలోనే మరి బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళటి వరకు కాట్రియాల్ గ్రామానికి మరి ఇంతకు ముందు సర్పంచ్ గారు చెప్పారు, ఏం కావాలో చెప్పింది తప్ప మరి మేము ఏం చేసినామో చెప్పలేదు. ఇప్పటిదాకా మేము ఏం చేసినామో మరి 2.5 ఏళ్లల్లా మరి నేను చెప్తా. మరి 50 లక్షల రూపాయలు సిసి రోడ్లు కానివ్వండి, మన అభివృద్ధికి కానివ్వండి మనం ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ కింద ఇంకో 10 లక్షలు అదనపుగా మరి మన గ్రామానికి కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాకుండా మొన్ననే 10 లక్షల రూపాయలు మన ముదిరాజ్ భవనంకి కూడా ఇప్పటికే శాంక్షన్ కూడా చేపేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాకుండా మహిళా భవనం కానివ్వండి, ఎస్హెచ్జి భవనం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా 2.5 సంవత్సరాలలో ఇవాళ అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాదు తల్లి, ఇవాళ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు ఉన్న 10 ఏళ్లల్లా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఒక్క ఇల్లన్నా ఎవరికైనా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. మన గ్రామానికి కనీసం ఒక్క ఇల్లన్నా వాళ్ళు ఇచ్చిండ్రా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏ గ్రామంకి పోయినా మనకి ఏ ఇల్లులు కనిపిస్తాయి? 10 ఏళ్ల కింద మన ఇంద్రమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తే మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనమే ఇవాళ ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాం. ఇది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. నిజమే కదా? మరి ఇవాళ ఒక్కోళ్ళకన్నా కరెంటు బిల్ కడుతురా మీరు ఎవరన్నా? ఇవాళ బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, మరి ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం వస్తున్నాయి. ఇవాళ సన్నబియ్యం వస్తున్నాయా? ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మరి సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్సు ఇస్తా ఉన్నాం, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీకోసమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేము కానీ కష్టపడతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తల్లి, మీరు 10 ఏళ్ళు మరి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఒక్కొక్కళ్ళ నెత్తి మీద దాదాపు 2 నుంచి 2.5 లక్షల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత ఇంతకు ముందున్న ప్రభుత్వానికి, కేసీఆర్ది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.